సినీ ఇండస్ట్రీలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా స్టార్, సినీ నటి అయిన అశురెడ్డిపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పేరుతో ప్రేమలో పడేసి కోట్ల రూపాయలు కాజేసిందనే ఆరోపణలు లండన్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సుమారు 9 కోట్లకు పైగా డబ్బులు తీసుకుందని బాధిత కుటుంబం చెబుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్ వరకు చేరింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ఆరోపణలపై అశురెడ్డి నేరుగా స్పందించకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ హెచ్చరించింది. అసలు నిజం ఏంటి? ఎవరిని మోసం చేశారు? ఈ కేసులో ఉన్న మిస్టర్ ఏమిటి? ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో నివసించే యనుమల సత్యనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి తరపున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో అశురెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్తున్నారు. మొదట స్నేహంగా మొదలైన ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారిందని సమాచారం. బాధితుడి కుటుంబం చెబుతున్న ప్రకారం అశురెడ్డి తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించిందట. ఆర్థిక అవసరాలు ఉన్నాయని చెప్పి పలుమార్లు డబ్బులు తీసుకుందని ఆరోపిస్తున్నారు. మొదట చిన్న మొత్తాలతో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా కోట్లకు చేరిందని చెబుతున్నారు. మొత్తం 2018 నుంచి 2025 వరకు సుమారు 9.35 కోట్ల రూపాయలు తీసుకుందని ఫిర్యాదు. ఇది మాత్రమే కాదు, ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే అశురెడ్డి కారు, బంగారం, ఫ్లాట్లు కొనుగోలు చేసిందని ఆరోపణ. సుమారు 5 కిలోల బంగారం కూడా తీసుకుందని చెబుతున్నారు. ఆస్తులన్నీ తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, పెళ్లి ఖాయం చేస్తున్నామని చెప్పి పండితుడిని పిలిపించి కార్యక్రమం నిర్వహించారట. కానీ తర్వాత అశురెడ్డి ఆమె కుటుంబం ముఖం చాటేసిందని ఆరోపణ. ఎన్నిసార్లు అడిగినా పెళ్లి చేయడానికి నిరాకరించిందని చెప్తున్నారు. ఈ ఆరోపణలపై అశురెడ్డి నేరుగా స్పందించలేదు. కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ సందేశం ఇచ్చింది. ఇది చూస్తే ఆమె తనపై వచ్చిన ఆరోపణలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుందా అనే సందేహం వస్తోంది. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అశురెడ్డి జూనియర్ సమాంతగా గుర్తింపు పొందింది. 2018లో వచ్చిన జల్మోహన్ రంగా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత ఆమె ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది. అశురెడ్డి పేరు గతంలో కూడా కొన్ని వివాదాల్లో వినిపించింది. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి కాల్ లిస్టులో ఆమె పేరొచ్చిందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ప్రకటన కూడా విమర్శలకు దారితీసింది. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజం ఏమిటో తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వాస్తవాలు ఏంటి, డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మొత్తానికి ప్రేమ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందా, లేదా ఇది కేవలం అపోహాలేనా? ఇది పూర్తిగా పోలీస్ దర్యాప్తు తర్వాతే బయటపడాల్సిన నిజం. ప్రస్తుతం మాత్రం అశురెడ్డి పేరు మరోసారి వివాదాల్లోకి వచ్చేసింది. ఈ కేసు ఎటు తిరుగుతుందో చూడాలి.